నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కడప నగరంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. రైతన్న కంట కన్నీరు, ఎమ్మెల్యేల స్కిట్ల జోరు, వైఎస్ జగన్. దుంపలగట్టులో మిన్నంటిన వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ వేడుకలు. ముద్దనూరులో వైసీపీ జోష్, నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. తాడేపల్లిలో అంబరాన్నంటిన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు, పార్టీ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్. కడప జిల్లాలో భూపోరు, ఉప్పరపల్లిలో హైటెన్షన్. రెడ్ బుక్కులకు భయపడేది లేదు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి. నేడు పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. కడప నగరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారితో కలిసి సిఈసి సభ్యులు శ్రీ కె సురేష్ బాబు మరియు మాజీ డిప్యూటీ సీఎం శ్రీ అంజాద్ బాషా పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరి ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు నీరు గారుస్తూ ఉంటే, తూట్లు పడుస్తూ ఉంటే, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల పెద్దల దృష్టికి తీసుకెళ్తే మరి పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఆ రోజు పొమ్మనలేక పొగబెట్టి మరి బయటికి పంపించిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఇద్దరితో తల్లి కొడుకుతో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో 67 ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. మరి 2019లో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి 51% ఓట్ల శాతంతో 151 స్థానాలు, 175 స్థానాల్లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం కార్యకర్తలు, ప్రజలు. మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి ఉద్యమించిన నాయకుడు. మరి ఈరోజు కోట్లాది మంది ప్రజాభిమానంతో ఈరోజు ముందుకెళ్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకంటే గత 5 ఏళ్ల అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఒక మంచి పరిపాలన ప్రజలకు అందించడం జరిగింది. గతంలో మనం చూసాం, ఎన్నికల వరకే ఏదైతే మేనిఫెస్టోలు కనిపించే పరిస్థితి ఉండేది, దానికి సార్థకం తీసుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మేనిఫెస్టో అంటే కేవలం ఒక చిత్తు కాగితం కాదు, అది ఏదైతే మా హిందూ సోదరులు ఎంతో పవిత్రంగా భావించే ఒక భగవద్గీత ఎంత పవిత్రంగా భావిస్తారో, మరి అదేవిధంగా రాజకీయ పార్టీగా మా యొక్క ఏదైతే మేనిఫెస్టోని కూడా అంతే పవిత్రంగా భావిస్తాము. మరి అదేవిధంగా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే ఖురాన్ లాగానే మరి మేము ఒక రాజకీయ పార్టీగా మరి మా యొక్క ఏదైతే మేనిఫెస్టోని అంతే పవిత్రంగా భావిస్తాము. మరి అదేవిధంగా ఏ విధంగా క్రైస్తవ సోదరులు మరి ఏదైతే బైబిల్ని ఎంత పవిత్రంగా భావిస్తారో, ఒక రాజకీయ పార్టీగా మేము కూడా మా మేనిఫెస్టోను అంతే పవిత్రంగా భావిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారంగానే ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏకైక పార్టీ మేనిఫెస్టోని 98% అమలు చేసిన పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే.
మరి అలాంటి ఒక మంచి పరిపాలన అందించిన తరుణంలో కూడా మనం చూసాం మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ రకంగా ఈరోజు వ్యవస్థల్ని మేనేజ్ చేసి మరి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు ఈ ట్యాంపరింగ్ ద్వారా వచ్చినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటు బ్యాంక్ ఉన్న పరిస్థితి. ఈరోజు 11 సీట్లు మనకు వచ్చినా మనకు ఓటు శాతం ఎంత అంటే 40% మంది ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి ఇవాళ ఈ 2 ఏళ్ల కాలంలో మనం చూసాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మరి ఈరోజు లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం మరి ఈరోజు మన రాష్ట్రంలో అమలవుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్గా పెట్టుకొని మరి కార్యకర్తల్ని టార్గెట్గా పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను టార్గెట్గా పెట్టుకొని మరి వాళ్ళను ఇబ్బంది పెట్టే కార్యక్రమము మరి వాళ్ళను కేసులు పెట్టే కార్యక్రమం దొంగ కేసులు అక్రమ కేసులు పెట్టి మరి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టి వాళ్ళకు జైలు పాలు చేసే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి ఇవాళ ఈ 2 ఏళ్ల కాలంలోనే అతి కొద్ది కాలంలో మరి ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడం కూడా మరి ఇవాళ చరిత్ర కూడా ఎప్పుడు మనం చూడలేదు. మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175కు 175 స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత దుర్మార్గపు పరిపాలన మరి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఒకవైపు ఆకాశం నుంచి వర్షం కురవక మరోవైపు పండిన పంటకు గిట్టుబాటు ధర రాక రాష్ట్రంలో రైతన్నలు అల్లాడిపోతున్నారు. సాగునీరు అందక పొలాలు బీడు పడుతుంటే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలను తీర్చాల్సిన బాధ్యత కలిగిన కూటమి ఎమ్మెల్యేలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రైతుల ఆవేదనను పట్టించుకోకపోగా ఆటలు పాటలు మరియు కామెడీ స్కిట్లతో కాలక్షేపం చేస్తూ ప్రజల్లో విమర్శలకు గురవుతున్నారు. అన్నదాత ఆకలి కేకలు వేస్తుంటే పాలకులు మాత్రం పండగ మూడ్లో మునిగిపోయారు. సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో గలం ఎత్తాల్సిన వారు వేదికలపై స్కిట్లు వేస్తూ వినోదాన్ని పంచుతున్నారు. మేము సంక్షోభంలో ఉంటే మీకు ఆటపాటలు అవసరమా అంటూ రైతులు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. పాటలంట, ఎమ్మెల్యేలకు పాటలంట, ఎమ్మెల్యేలతో స్కిట్లంట. అసలు అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు బిహేవ్ చేస్తామన్న తీరు చూస్తే ఇంత దారుణమైన పరిస్థితుల్లో రైతన్న కొట్టుమిట్టాడుతూ ఉంటే వీళ్ళ ఆటలు, వీళ్ళ పాటలు, వీళ్ళ స్కిట్లు. ఇలా కాలక్షేపం. నిజంగా మరోపక్క వ్యవసాయ రంగంలో ఎంత సంక్షోభం నెలకొని ఉందనంటే వందలాది మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే, నా లెక్కల ప్రకారం కాదు, ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025లో ఆత్మహత్య చేసుకున్న 393 మంది రైతు కుటుంబాలకు, 2472 మంది రైతు కూలీల కుటుంబాలకు వారికి పరిహారం ఎప్పుడు ఇస్తారన్నది కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అసెంబ్లీలో. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడడం, వారికి భరోసా ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా కనీసం మచ్చుక కూడా చేయలేదు. పిల్లలు పరీక్షలు రాస్తూ ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంటు. వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. కాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పండుగల ఈ వేడుకలను నిర్వహించారు.
రెడ్యాం వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పండుగల ఈ వేడుకలను నిర్వహించారు. రెడ్యాం సోదరుల నేతృత్వంలో గ్రామంలో భారీ ఎత్తున పటాకులు కాల్చి కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. మండలంలోనే అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రెడ్యాం వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి గడిచిన 16 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రజల గుండెల్లో వైఎస్ఆర్సీపీ సుస్థిర స్థానం సంపాదించుకుందని కొనియాడారు. గత 5 ఏళ్ల పాలనలో ప్రజల మన్ననలు పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2029లో మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్యాం చంద్రశేఖర్ రెడ్డి, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుబ్బారాయుడు యాదవ్, మద్దిక నాగేశ్వర్ రెడ్డి, గాలిపోతు మనోహర్, గ్రామస్తులు మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంతకు మించి మనము కష్టపడి మన పార్టీని గెలిపించుకొని రాబోయే రోజులు ప్రతి పార్టీ అధికారం చేస్తున్న ప్రతి విషయంలో కార్యకర్త కాలరేసుకొని తిరిగే విధంగా చేస్తాము. మన కాజీపేట మండలం అందులో మొదటి ముందుగానే ఉంటుంది. ప్రతి కార్యకర్తకు భరోసా ఇస్తున్నాము. అందరం కూడా ఒకరికొకరము కలుసుకొని ముందుకు సాగాలి. నాయకులని కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అందరం ఒకరికొకరము కలుసుకొని ముందుకు సాగి బంపర్ మెజార్టీతో 2029లో సీఎంగా చేసుకొని అవినాష్ రెడ్డి సార్ గారిని ఎంపీగా చేసుకొని మన రఘురామరెడ్డి సార్ గారిని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. అందరము ప్రతి కార్యకర్త కష్టపడాలి. కష్టపడినందుకు ఫలితం ఉంటుంది. 2029లో కంపల్సరీ రఫా మాత్రం ఒక్కటి బ్లూ బుక్ లో రికార్డు చేయబడింది. రఫా అనేది కంపల్సరీ చూపిస్తాము. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మైనస్, బ్లూ బుక్ రాజ్యాంగం అనేది ప్లస్. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. 6వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్థాపించబడింది, ఎందుకు స్థాపించబడింది, ఏ విధంగా దాన్ని నెట్టుకు రాగలుగుతుంది అనే దాని మీద క్లుప్తంగా ఒకసారి వివరించుకుందాం. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఢిల్లీ పీఠం మీద ఒక మహిళ సోనియా గాంధీ అధికారం అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఎన్ని విధాల ఇబ్బందులు గురి చేసిందో ఇంకా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి కళ్ళకు ఇంకా కనిపిస్తూ ఉంది. ఆ ఫోటో ఏంటంటే భారతమ్మ గారు, వాళ్ళ పిల్లలు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే రోడ్డు మీద ఏ విధంగా నిలబడి ఉన్నారనే ఫోటోలు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రతి మనిషి కళ్ళల్లో వెంటాడుతూనే ఉన్నాయి. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011లో స్టార్ట్ చేయబడింది. స్టార్ట్ చేసిన తర్వాత 2014లో మొట్టమొదటిసారి జనరల్ ఎలక్షన్స్ రావడం జరిగింది. అక్కడ 67 సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కొద్దిగా తుటిలో కోల్పోయారు. తర్వాత కష్ట నష్టాలు కోర్చి కార్యకర్తలను అందరినీ సమకూర్చుకొని మళ్ళీ 2019లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమ ఫలాలు అందించారో ఒక్కసారి యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కానీ, కాజీపేట మండలంలో నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు ప్రతి ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకునేంత వరకు ఎవరు కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకునే ప్రసక్తే లేదు. 2029లో మైదుగురి నియోజకవర్గంలో రఘురామరెడ్డి గారిని, అలాగే ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని, మన సీఎం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూసేంత వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితత్వంతో నిక్కచ్చిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అలాగే ఈసారి కడప జిల్లాలో కల్లా కాజీపేట మండలం మెజార్టీలో ఫస్ట్ ఉంటుంది. కార్యకర్తలను ఆదుకోవడంలో ఫస్ట్ ఉంటుంది.
కార్యకర్త కాళ్ళ ఎగరేసే విధంగా ఉండడంలో కూడా కాజీపేట మండలం మన జిల్లాలోనే ఫస్ట్ ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అటువంటి ఎవరు ఆలోచన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తుంచుకొని వాళ్ళకు తగిన విధంగా సాయం చేసే కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేస్తాం. దీంట్లో ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి ఇది కానీ ఉండకూడదని చెప్పి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో పండుగ వాతావరణం నెలకొంది. నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైభవంగా ప్రారంభించారు. ముద్దనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సరికొత్త ఉత్సాహంతో ముందడుగు వేశాయి. పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి చేతుల మీదుగా నూతన వైసీపీ కార్యాలయం ప్రారంభమైంది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. వృషికేశవరెడ్డి జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు గిరిధర్ రెడ్డి, ఎస్ఈసి మెంబర్ మరియు స్థానిక ముద్దనూరు నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు అందుబాటులో ఉండడానికే ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆశయాల సాధనలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆవిర్భావ దినోత్సవం కోలాహలం నెలకొంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయం జనసందోహంతో పోటెత్తింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన పార్టీ అధినేత వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. జెండాను ఎగురవేసిన అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జై జగన్ నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మారుమోగింది. పార్టీ 15వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా గత 14 ఏళ్లుగా పార్టీ ఎదుర్కొన్న సవాళ్లు మరియు సాధించిన విజయాలను ఈ సందర్భంగా కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికలకు సమరశంఖం పూరిస్తున్న వేళ ఈ ఆవిర్భావ వేడుకలు పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కలసిరా ఉరికిరా కదలిరా కలసిరా ఉరికిరా అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా మెరుపు వైరా దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా మన పార్టీ వైఎస్ఆర్ మన స్ఫూర్తి వైఎస్ఆర్ మన ఇజం వైఎస్ఆర్ మన ధ్వజం వైఎస్ఆర్ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక చదువులే
దేశ రాజకీయాల్లోనే విలువలు విశ్వసనీయత పునాదిగా ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా సిద్ధవటం మండలంలో భూ వివాదం కలకలం రేపుతోంది. ఉప్పరపల్లి గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే నెంబర్ 936 చుట్టూ ఇప్పుడు రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. ఒంటిమిట్ట మండలానికి చెందిన ఓ టీడీపీ కీలక నేత అనుచరుడు కరమల్లా మహీం బాషా తమకు చెందిన 20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. గత నెల రోజులుగా ఈ వివాదం నలుగుతున్నా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గ్రామస్తుల్లో సహనం నశించింది. వివాదం ముదరడంతో ఆగ్రహానికి గురైన స్థానికులు మహీం బాషాను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీయడంతో స్థానికులు ఆయనకు దేహశుద్ధి చేసి అక్కడి నుంచి తరిమికొట్టారు. ప్రాణభయంతో ఆయన అక్కడి నుంచి పరుగులు తీయడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. నెల రోజులుగా గొడవలు జరుగుతున్న అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. మా భూమి మాకు దక్కే వరకు పోరాటం ఆపం, వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఏంది పని చేసే ఆడాలి ముందుకు లంజావుడుగా నువ్వు కొడక పూర్చా నగాలి పక్క వచ్చా పోయి ఇంటే తట్టుకోలే లంజా కొడుక నీ అమ్మ గాలి పుక్కులో నా ముద్ద ఫోన్ చేయి కర్మాకు ఫోన్ చేయి కర్మాకు ఫోన్ చేయి కాడ వేసిన చేయి ఫోన్ చేయి మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో రాజకీయ సందడి నెలకొంది. ముద్దనూరు పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పాల్గొని కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి. ఏ బుక్కులకు భయపడే ప్రసక్తే లేదని, వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిస్తామని రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ముద్దునూరులోని పార్టీ కార్యాలయం జనసందడిగా మారింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఖచ్చితంగా బరిలో ఉంటారని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం వినిపిస్తున్న రెడ్ బుక్ బెదిరింపులకు మేము భయపడ్డాం. ఏ బుక్ అడ్డు వచ్చినా ప్రజాక్షేత్రంలో మా సత్తా చాటుతామంటూ ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరియు ఎంపీ అవినాష్ రెడ్డిల సంపూర్ణ సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం మరియు మండల స్థాయిలో పటిష్టమైన కమిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేసి రాబోయే రోజుల్లో జమ్మలమడుగు కోటపై వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని రామసుబ్బారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు కనపడతాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ప్రజల విషయంలో ముందు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో రెడ్ బుక్ పరిపాలన, దాంట్లో ముందు మనం పోటీలో నిలబడడం ఇంపార్టెంట్. ప్రజలు కూడా చూస్తూ ఉంటారు మనం నిలబడతామా లేదా అనేది. మనం ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మనకున్న అవకాశాలు బట్టి, మనకున్న శక్తిని బట్టి పార్టీ పరంగా ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ పెట్టాలా, పోటీ పెట్టాలి. ఈరోజు ఇక్కడ రెడ్ బుక్ అడ్డం వస్తుంది కదా, రెడ్ బుక్ కాదు కదా, ఏ బుక్ అడ్డం వచ్చినా మనం ఖచ్చితంగా పోటీలో ఉంటాం. దాన్ని ఎంత చేస్తాం, మన వంతు నేను కృషి చేస్తాం. మనమందరం కూడా ధైర్యంగా ముందుకు పోతాం. ఈరోజు తప్పకుండా ప్రధానం కాదు, మనం ఏదో ఆలోచన చేసి లేకపోతే ప్రజలందరూ కూడా అనుకుంటారు ఏం నాయకులు మెత్తబడ్డారు. మనం ముందు ఫీల్డ్లో ఉండాలి. ఫీల్డ్లో ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి, ప్రయత్నం చేయండి. ఇంటికి పోదాం, ఓటు అడుగుదాం, మన ప్రయత్నం, మన శక్తినంత వరకు ప్రయత్నం చేస్తాం. ఈరోజు పార్టీ సహకారం తీసుకున్నాం. నెక్స్ట్ మీటింగ్లో కలిసినప్పుడు మీటింగ్ ఏర్పాటు చేస్తే సుధీర్ రెడ్డి గారు, ఎంపీ గారు, జిల్లా అధ్యక్షుడు అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటాము. అందరి సహాయ సహకారాలతో కార్యక్రమాలు కొనసాగిస్తాం. అందరూ ధైర్యంగా ఉండాలని పిలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, వైఎస్ కుటుంబం మీద అభిమానంతో మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు బాధ్యత అప్పచెప్పిన తర్వాత మీరందరూ కూడా
నేను కూడా అందరికీ ఫోన్లు నేరుగా చేయకపోయినా ఒక మెసేజ్ పెట్టినా కూడా ఒక గౌరవంతో మీరందరూ కూడా పార్టీ మీద అభిమానంతో వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. రైతన్న కంట కన్నీరు, ఎమ్మెల్యేల స్కిట్ల జోరు, వైఎస్ జగన్. దుంపలగట్టులో మిన్నంటిన వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ వేడుకలు. ముద్దనూరులో వైసీపీ జోష్, నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. తాడేపల్లిలో అంబరాన్నంటిన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు, పార్టీ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్. కడప జిల్లాలో భూపోరు, ఉప్పరపల్లిలో హైటెన్షన్. రెడ్ బుక్కులకు భయపడేది లేదు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.